పోలీసులు తనను నిష్కారణంగా చావుబాదారని ఏడుకొండలు అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన ఏడుకొండలు దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన మహిళతో గతంలో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య దర్శిలోని పోతవరం గ్రామానికి భర్తకు చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పోతవరం వెళ్లి తిరిగి వస్తున్న ఏడుకొండల్ని పోలీసులు దర్శి పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ రావాలన్నారని తీసుకెళ్లారు. వెళ్లిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విషయం ఏమిటో చెప్పకుండా ఇష్టానుసారంగా నిర్దాక్షిణ్యంగా చావుగొట్టాడని, సాయంత్రం వరకు అక్కడే ఉంచి తర్వాత నీ భార్య నీపై ఫిర్యాదు చేసిందని చెప్పినట్లు వాపోయాడు. తర్వాత తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో భార్య తరపు బంధువులు తనపై దాడి చేశారని, దీంతో స్పృహ కోల్పోయినట్లు ఏడుకొండలు తెలిపాడు. తర్వాత పోలీసులు బంధువులు కొట్టిన దెబ్బల వల్ల నొప్పులకు తాళలేక మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. చిన్న చిన్న మనస్పర్ధలున్న భార్యాభర్తల గొడవలలో పోలీసులు కొట్టడం ఏమిటి అని ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం వికలాంగుణ్ణి అనే జాలి కూడా లేకుండా పోలీసులు కొట్టారని కన్నీరు మున్నీరయ్యారు. నా భార్య ఇంట్లో చిన్న గొడవల వల్ల అచ్చుకొని పోతే పోతవారం పోయి మళ్ళీ మా భార్య ఉందా లేదని చూసి మళ్ళీ రిటర్న్ తిరిగి వస్తుంటే మార్గ మధ్యలో నలుగురు పోలీసులు చుట్టుముట్టి తీసుకుపోయాను సార్. ఎస్ఐ దగ్గరికి తీసుకుపోయినాక ఎస్ఐ అనుమానంగా ఏమిగా ఎక్కడ ఉన్నావు ఏం కథ అని చెప్పేసి ఎట్టంటే దారుణంగా చేతుల మీద నడ్డీపున ఈ దవడకు పెట్టి రూమ్లో తీసుకొని ఈసారి కొట్టి బయటలో కొట్టి నన్ను బాగా కొట్టిండు సార్. అసలు ఏం సార్ మీరు కొట్టడం నన్ను న్యాయంగా కొట్టడం ఏందని చెప్పి మళ్ళీ సాయంత్రం పూట వచ్చినాక మీ భార్య వచ్చి కేసు పెట్టినారు, అందువల్ల నేను పెట్టినాను, మీ బామ్మర్తులు వాళ్ళు చెప్పినారు అని చెప్పినాక తర్వాత నేను బయటకు వచ్చి మా ఇంటికి వస్తుంటే రోడ్డు మార్గ మధ్యలో ఇద్దరు మాస్కులు వేసి బండి మీద నన్ను పడేసి కొట్టి వాళ్ళు వెళ్ళిపోతే స్రో చొప్పి పడిపోతే మళ్ళీ స్రో చల్లగా 12 అయింది. ఈలోపు మా పిల్లలు పిలుచుకొని హాస్పిటల్కి జాయిన్ అయ్యారు.